ఈరోజు బాబాగారి సందేశం ఏమిటో చూద్దామా? బిడ్డ, నీవు నన్ను గుడిలో వెతుకుతున్నావు, కానీ నేను అక్కడ మాత్రమే ఉండను. నీ నిశ్శబ్దంలో, నీ ఒంటరితనంలో, నీ గుండె మెల్లగా కొట్టుకునే ప్రతి క్షణంలో నేను ఉన్నాను. నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎందుకో అర్థం కాకుండా ఒకరోజు నువ్వు బలంగా ఫీల్ అవుతావు. అది నీ బలం కాదు బిడ్డ, అది నేను నీకు ఇచ్చిన ధైర్యం. నీ ప్రణాళికలు అన్నీ విఫలమైనప్పుడు, నువ్వు ఎందుకు అని అడిగినప్పుడు నేను మౌనంగా ఉన్నానని అనుకోకు. నేను నీకు ఇంకా మంచిది సిద్ధం చేస్తున్నాను. కొన్నిసార్లు నేను ఇవ్వను, ఎందుకంటే అది నీకు మంచిది కాదు. కొన్నిసార్లు ఆలస్యం చేస్తాను, ఎందుకంటే సమయం సరిపోదు. నువ్వు కోల్పోయింది నువ్వు అనుకున్నంత ముఖ్యమేమి కాదు. నేను ఇవ్వబోయేది నువ్వు ఊహించిన దానికంటే గొప్పది. నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు, ఎవరికీ చెప్పుకోలేని బాధలు అన్నీ నాకు తెలుసు బిడ్డ. నీ ఒక్క కన్నీటి బొట్టు కూడా నాకు అర్థం కానిది కాదు. నువ్వు నేను బలహీనుడిని అనుకున్నప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నా బిడ్డవు. నీ లోపల నేను ఉన్నాను. ఇక భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రయాణం నాకు అప్పగించు. నువ్వు పడే ప్రతి అడుగు నేను ముందే వేస్తున్నాను. నువ్వు పడిపోతే లేపేది నేనే, నువ్వు ఆగిపోతే నడిపేది నేనే. గుర్తుంచుకో, నీ జీవితం యాదృచ్ఛికం కాదు, అది నా రచన. చివరికి నీ కథ అందంగా ముగుస్తుంది. అంతవరకు నన్ను నమ్ము, నీ హృదయాన్ని విను. అక్కడే నేను ఉన్నాను. ఓం సాయిరామ్.